ప్రభు మీతో ఉండను గాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము 1వ అధ్యాయము 39 నుండి 44 వచనాలు. ఆ దినములలో మరియమ్మ యోదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందనవచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలయ్యెను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను? నీ వందనవచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాల 4వ ఆదివారంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. మనము దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నాం? క్రిస్మస్ పండుగ కోసం మనము ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ ఆగమన కాలం యొక్క 4వ ఆదివారము ప్రేమను గురించి మనకి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మనిషిని మనిషిగా ఆదరించి గౌరవించేటువంటి పరిస్థితి ఈ సమాజంలో లేదు. మనిషిని ఎంతవరకు కూడా బాధ పెట్టాలి, హింసించాలి, హేళన చేయాలి, అవమానించాలి, కించపరచాలి అనే ఉద్దేశంతోనే మానవుడు ఉంటున్నాడు తప్ప తోటి మనిషిని ఆదరించి గౌరవించాలి అనే ఉద్దేశము మానవులలో లేదు. మనిషికి ఉన్నటువంటి ఈ ఆర్థిక బలాన్ని బట్టి, సిరి సంపదలను బట్టి, పదవులను బట్టి లేదా పేరు ప్రతిష్టలను బట్టి మనుషులను మనము గౌరవిస్తూ ఉన్నాం. మానవుడు ఒక విధముగా చూస్తే దేవుడు మరొక విధముగా చూస్తూ ఉన్నాడు. ఒక మనిషి యొక్క రూపాన్ని బట్టి, మనిషి యొక్క ఆడంబరాన్ని బట్టి మనము భ్రమపడితే దేవుడు మనిషిలో ఉన్నటువంటి ఆంతరంగికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విలువలను బట్టి దేవుడు మనిషిని గుర్తిస్తూ ఉన్నాడు. మనం ఎత్తుగా, అందముగా లేదా ఆస్తిపరుడుగా ఉంటే దేవుడు అది చూడటల్లా. మన అంతరంగంలో ఉన్న హృదయ పరిస్థితిని బట్టి దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడని ఈరోజు పట్టణాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అంటే దేవుడు ఆధ్యాత్మికమైనటువంటి విలువలను బట్టి, ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితిని బట్టి దేవుడు మనకి విలువనిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క విధానము వేరు, మానవుని యొక్క విధానము వేరని ఈరోజు మొదటి పట్టణం మనకి తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క ఎన్నిక మానవుని యొక్క ఆలోచనకు అతీతంగా ఉంటుంది. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా ఎక్కడ ఎన్నిక చేసుకుంటాడో మానవుని యొక్క ఆలోచనకు అది అందదు. కాబట్టి దేవుని యొక్క శక్తికి, దేవుని యొక్క ఆలోచనకి ఏది కూడా అడ్డు కాదని ఈరోజు మొదటి పట్టణం మనకి తెలియజేస్తూ ఉంది. 1వ కొరింథీలు 1వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడి వారిని దేవుడు ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్,
ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క ఎన్నిక ఎలా ఉంటుందో వాక్యములో మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. తెలివి కలిగినటువంటి వారు, వివేకము కలిగినటువంటి వారు సిగ్గుపడినట్లుగా దేవుని యొక్క ఎన్నిక ఉంటుందంట. దేవుని యొక్క ఎన్నిక చాలా విచిత్రంగా ఉంటుంది, మనం ఆలోచనకు అందదు. దేవుడు విశ్వాసముల గురించి మనకు తెలియచేయటానికి దేవుడు దేనిని ఎన్నిక చేసుకున్నాడమ్మా? ఆవగింజని ఎన్నిక చేసుకున్నాడు. చూసారా ఆవగింజని? అసలు ఎవరన్నా ఊహిస్తారు అది? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అంటే మనం ఎన్నిక చేయాలంటే పెద్ద పెద్ద కాయలను ఎన్నిక చేస్తాం, ఏ పుచ్చకాయో గుమ్మడికాయో ఏదో ఎన్నిక చేస్తాం. కానీ దేవుడు ఎన్నిక చేసిన విధానము చూడండి. అంటే దేవుని యొక్క విధానం వేరుగా ఉంటుంది, మానవుని యొక్క విధానము వేరుగా ఉంటుంది. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎన్నిక చేసుకుంటాడో మన ఆలోచనకు దొరకదది. మానవులు అంటే తెలివి గలవాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు సిగ్గుపడేటట్లుగా దేవుని యొక్క ఎన్నిక ఉంటుందంట. నీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలని దేవుడు ఎన్నిక చేశాడు. చూడండి, అది ఎవరికన్నా తడుతుందో ఆలోచన? తట్టదు. దేవుని యొక్క ఎన్నికంతా కూడా అంతే. మోషే చేతిలో ఏముందమ్మా? కర్ర ఉంది. అద్భుతాలు చేయాలంటే ఈ లోకంలో గొప్ప గొప్పవి ఉన్నాయి, కానీ దేవుడు వాటిని ఏమిటిని కూడా ఎన్నిక చేసుకోలేదు. ఏమెన్నిక చేసుకున్నాడు? మోషే చేతిలో కర్రను ఎన్నిక చేసుకున్నాడు. కర్ర సామాన్యమైనటువంటి జీవము లేనటువంటి ఎండిపోయినటువంటి ఒక కర్రను ఎన్నిక చేసుకున్నాడు. ఎన్నిక చేసుకుని మోషే ఈ కొండను కొట్టు, నీళ్ళు వస్తాయి అన్నాడు. చూసారా, దేవుని యొక్క ఎన్నిక మానవుని యొక్క ఆలోచనకు అతీతంగా ఉంటుందని యొక్క పట్టణాలు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. సారేపతి ఎదవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కరువు కాలం అంతా కూడా నేను అలా జీవించాలి అనుకున్నప్పుడు దేవుని యొక్క ఎన్నిక ఎలా ఉందో చూడండి. అక్కడ దేవుని యొక్క ఎన్నిక ఈ కరువు కాలం అంతా కూడా దాటిపోవాలంటే ఏం చేయాలి? ఒక 10-15 బస్తాల ధాన్యం తెచ్చుకుని ఇంట్లో స్టాక్ చేసుకుని ఉంచుకోవాలి. కానీ దేవుడు అలా చేయలేదు. ఏం చేశాడు? పిండిలో ముంతలో ఉన్నటువంటి కొద్ది పిండి, ఆ బుడ్డిలో ఉన్నటువంటి కొంచెము నూనె 3.5 సంవత్సరాల వరకు కూడా తరగకుండా అక్కడ అద్భుతాన్ని చేశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అలాగే కానాను విందులోనికి వెళ్ళినప్పుడు ద్రాక్షారసం అయిపోయినప్పుడు అందరూ కూడా ఏమనుకుంటున్నారు? ద్రాక్షారసాన్ని తయారు చేయాలంటే ఏం చేయాలి? ద్రాక్షాలు తీసుకురావాలి, పులి పెట్టాలి, ఇవన్నీ చేయాలి. కానీ దేవుడు స్వల్పమైనటు దానిని ఎన్నిక చేసుకున్నాడు. ఏమి ఎన్నిక చేసుకున్నాడమ్మా? నీటిని ఎన్నిక చేసుకున్నాడు. నీటిని ద్రాక్షారసముగా మార్చేస్తాడు. ఇది అక్కడ ఉన్నవారికి ఎవరికైనా ఆలోచన వచ్చిందా? రాలేదు. కాబట్టి దేవుడు ఎన్నిక చేసుకునేటువంటి విధానం ఎలా ఉంటుందంటే, తెలివి కలిగినటువంటి వారు, వివేకము కలిగినటువంటి వారు సిగ్గుపడేటట్లుగా దేవుని యొక్క ఎన్నిక ఉంటుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. సంసోన్ని మనం తీసుకుందాం. సంసోను యుద్ధము చేస్తూ సంసోన్ని చంపడానికి ఎంతమంది వచ్చారమ్మా? 1000 మంది సైనికులు అక్కడికి వచ్చారు. కానీ వారితో యుద్ధము చేసి బలహీనుడై పడిపోయాడు. పడిపోయినప్పుడు నేను ఎలా జయించాలని ప్రార్థన చేసి ఉండవచ్చు. ఆ సమయంలో దేవుడు ఆయన చేతికి ఏమందించాడమ్మా? ఏమిచ్చాడు? దవడ ఎముక. ఏమిచ్చాడు? దవడ ఎముక. గాడిద దవడ ఎముక. ఆ నేలలో పడిపోయినటువంటి ఆ ఎముకను తీసుకొని ఆ ఎముకతో ఎంతమందిని చంపాడమ్మా? 1000 మందిని చంపేశాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క ఎన్నిక ఎలా ఉంటుందో చూడండి. వాక్యంలో మనం చూసినట్లయితే 5,000 మంది ప్రజలు అక్కడ ఉంటే 5,000 మంది ప్రజలు అక్కడ ఉంటే వారికి ఆహారాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. సిద్ధం చేసేటప్పుడు మరి మనమైతే ఏం చేస్తాం? ఈ 5,000 మందికి ధాన్యం ఎక్కడ తెచ్చి పెడతాం? వంట ఎక్కడ చేస్తాం? కట్టెలు ఎన్ని కావాలి? ఇన్ని చేయాలి, అన్ని చేయాలని మనం ఆలోచనలు మనము చేస్తూ ఉంటాం. కానీ దేవుడు స్వల్పమైనటువంటి దానిని ఎన్నిక చేసుకున్నాడు. ఏం ఎన్నిక చేసుకున్నాడు? 5 రొట్టెలను 2 చేపలను దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 5 రొట్టెలను 2 చేపలను దేవుడు ఎన్నిక చేసుకుని 5,000 మందికి ఆహారంగా ఇచ్చి ఉన్నాడు. కాబట్టి వాక్యాలు మనం పరిశీలన చేస్తే దేవుడు ఎన్నిక విధానం వేరుగా ఉంటుంది, మానవుని యొక్క ఎన్నిక వేరుగా ఉంటుంది. మరి చదువుమా, 1 కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదువుకుంది.
వివేకవంతులను సిగ్గుపడినట్లుగా చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడిన వారిని దేవుడు ఎన్నిక చేసుకొనెను. వీడు ఎందుకు పనికిరాడురా, వీడు వేస్ట్ అని మనము తీసి పారేసిన దానిని దేవుడు ఎన్నిక చేసుకుంటున్నాడు. లోకములో నుంచే తీసుకుంటూ ఉన్నాడు. గొల్యాతు బలవంతుడుగా ఉన్నాడు. గొల్యాతు బలవంతుడిగా ఉన్నాడు. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీద ఆయన ప్రతి ఒక్కరిని హింసిస్తూ ఉన్నాడు. ఎవరు కూడా ఏమీ చేయలేనటువంటి స్థితిలో బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు గొల్యాతు. ఆ గొల్యాతుని కొట్టింది ఎవరమ్మా? దావీదు గారు. మరి దావీదు చేతిలో ఏముంది అమ్మా? వడిసెలది. వడిసెలలో ఏముంది? చిన్న రాయి. దేవుడు ఎన్నిక ఎలా ఉందో చూడండి. గొల్యాతుని కొట్టాలంటే ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆయుధాలు సమకూర్చుకుంటున్నారు, అయినా సరే ఉపయోగం లేకుండా ఉంది. కానీ దేవుని యొక్క ఎన్నిక, దావీదుని ఎన్నిక చేసుకొని దావీదు చేతులు ఏం పెట్టాడమ్మా? చిన్న రాయిని పెట్టాడు. చిన్న రాయి ద్వారా గొల్యాతుని, బలవంతుడైనటువంటి గొల్యాతుని దేవుడు పడగొట్టేశాడు. అందుకనే దేవుని యొక్క విధానము వేరుగా ఉంటుంది, మానవుని యొక్క విధానము వేరుగా ఉంటుందని చెప్పి ఈరోజు మొదటి పట్టణం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు పరలోకములో అత్యంత వైభవము కలిగినటువంటి దేవుని కుమారుడిగా ఉన్నాడు. అలాంటి దేవుని యొక్క కుమారుడు తన వైభవాన్నంతా కూడా తగ్గించుకొని ఎక్కడ పుట్టాడమ్మా? ఎక్కడ పుట్టాడు యేసుక్రీస్తు ప్రభు? పశువుల పాకలో పుట్టాడు. ఈ పశువుల పాకలో పుట్టాడు అంటే తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడనేది వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కానీ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా మనకొక రక్షకుడు వస్తాడు, మనకొక రాజు వస్తాడు. ఈ రాజు ఎక్కడ పుడతాడు అనుకున్నారు అందరూ? పెద్ద పెద్ద భవంతుల్లో పుడతారు, పెద్ద పెద్ద రాజభవనాల్లో పుడతాడని ప్రజలందరూ కూడా అనుకున్నారు. కానీ యేసయ్య ఎక్కడ పుట్టాడమ్మా? పశువుల పాకలో పుట్టాడు. ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా పశువుల పాక మనకేమి తెలియజేస్తూ ఉంది? మన దేవాలయం దగ్గర, ఇండ్ల దగ్గర, అన్ని చోట్ల కూడా పశువుల పాకలను పెడుతూ ఉంటారు. ఏంటి పశువుల పాక? ఈ పశువుల పాక ఎక్కడ ఉంటుంది? బయట, ఇంటికి దూరముగా ఉంటుంది. పశువుల పాక నుంచి మనకి ఏమొస్తుంది? చెడు వాసన వస్తూ ఉంటుంది. చెత్త చెదారము అన్ని మలినాలు కూడా ఉంటాయి. అందుకని దాన్ని ఎక్కడ పెడతాం మనము? ఇంటికి దూరంగా పెడతాం. ఇంటికి దూరంగా పెడతాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించడానికి వచ్చినప్పుడు ఎవ్వరికి కూడా స్థలము ఇవ్వలేదు. ఎవ్వరికి కూడా స్థలం ఇవ్వలేదు. మరియ తల్లి ఆ యొక్క పురిటి నెప్పులు పడుతూ ఉన్నప్పుడు, అనేక గృహాలను సందర్శించినప్పుడు క్రీస్తు ప్రభు జన్మించడానికి ఎవ్వరు కూడా అవకాశాన్ని ఇవ్వలేదు. ఎవరిచ్చారు అవకాశం? పశువుల పాక. క్రీస్తు ప్రభు జన్మించడానికి పశువుల పాక చాలా దగ్గరగా ఉంది యేసు ప్రభుకి. అందుకనే ఆ పశువుల పాకలాగా ప్రభువుకి నువ్వు అవకాశం ఇస్తూ ఉన్నావా? పశువుల పాకలాగా నువ్వు ప్రభు కోసము సిద్ధపడి ఉన్నావా? ఈరోజు క్రిస్మస్ పండుగకు సిద్ధపడేటువంటి నీకు ఈ పశువుల పాక ఒక హెచ్చరిక చేస్తూ ఉంది. యేసయ్య జన్మించడానికి ఆ పశువుల పాక అవకాశం ఇచ్చింది. కాబట్టి నీ హృదయంలో యేసయ్య జన్మించడానికి నువ్వు అవకాశం ఇస్తూ ఉన్నావా? ఈ సమయంలో మరి ఈ యొక్క మొదటి పట్టణం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అత్యల్పమైనటువంటి వాటిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. పశువుల పాకను ఎన్నిక చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఆకాశంలో ఏమొచ్చిందమ్మా? ఒక నక్షత్రం వచ్చింది. అంటే ఇంతకుముందు నక్షత్రాలు లేవా? యేసు ప్రభు పుట్టినప్పుడే వచ్చింది ఆ నక్షత్రం. ఎంతమంది ఆకాశంలో నక్షత్రాలు లేవా? ఉన్నాయి. అనేకమైనటువంటి నక్షత్రాలు ఉన్నాయి. యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక నక్షత్రం అక్కడికి వచ్చింది. ఈ నక్షత్రము ఆ నక్షత్రాలన్నిటికల్లా వెలుగును కలిగి ఉంది, ప్రకాశవంతముగా ఉంది. అప్పుడు ఖగోళ శాస్త్రజ్ఞులైనటువంటి వారు వెంటనే ఆకాశం వైపు చూసినప్పుడు నక్షత్రాలన్నిటిలో కల్లా ఈ నక్షత్రము ప్రకాశవంతముగా ఉంది. కాబట్టి భూలోకములో ఒక గొప్ప రాజు పుట్టాడు.
వాళ్ళ పరిశోధనల ద్వారా ఒక గొప్ప రాజు పుడితేనే ఇలాంటి చుక్క వస్తుంది, కాబట్టి ఒక గొప్ప రాజు పుట్టాడు, ఇదిగో ఒక చుక్క వచ్చింది. ఆయన ఎక్కడ పుట్టాడో మనకి తెలియదు. స్టార్, ప్రతి ఇంటి మీద కూడా మనం స్టార్లు పెడతా ఉంటాం. ఏంటి దాని ఉద్దేశం ఏమిటి? ఈ నక్షత్రం యొక్క ఉద్దేశం ఏమిటి అని ఆలోచన చేస్తే, నక్షత్రము ప్రకాశవంతముగా ఉంటుంది, వెలుగునిస్తుంది. నక్షత్రము నిన్ను నడిపిస్తూ ఉంది. నక్షత్రము నీకు సంతోషాన్ని ఇస్తూ ఉంది. నక్షత్రము నిన్ను గమ్యము చేరుస్తూ ఉంది. పొలములో గొర్రెలు కాసుకునేటువంటి వారు ఆకాశములోని నక్షత్రమును చూసి వారు ఆనందించారనే వాక్యములో వ్రాయబడి ఉంది. అంటే ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు నీకు ఆనందం కలుగుతూ ఉంది. ఈ బాలయేసు ఎక్కడ పుట్టాడు? ఈ బాలయేసునే మనము దర్శించాలి అని జ్ఞానులు బయలుదేరినప్పుడు వారిని ఎవరు తీసుకొచ్చారు? నక్షత్రం తీసుకుని వచ్చింది. ఆ నక్షత్రము ఆకాశములో అలా కదులుతూ ఉన్నప్పుడు ఆ నక్షత్రమును చూసుకుని ఆ మార్గములో యేసయ్య దగ్గరికి వాళ్ళు వచ్చారు. ఈ పశువుల పాక దగ్గరికి నక్షత్రం వారిని నడిపించుకుంటూ తీసుకుని వచ్చింది. ఈ నక్షత్రము వెలుగుని ప్రసరింపచేస్తుంది, ప్రకాశింపచేస్తూ ఉంది, మార్గదర్శకులై ఉంది, నిన్ను గమ్యము చేరుస్తూ ఉంది, నిన్ను నడిపిస్తూ ఉంది. అందువలన నీ ఒక నక్షత్రములాగా ఉండాలని ఈ క్రిస్మస్ సిద్ధపాటు పరిస్థితిలో దేవుడు వాక్యం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఏ ఊరిలో పుట్టాడమ్మా? బెత్లెహేములో పుట్టాడు. బెత్లెహేం అనేది అసలు ఊరు ఉందా? ఉంది, కానీ ప్రపంచానికి ఎవరికి కూడా తెలియదు. చిన్న మారుమూల గ్రామం, ప్రపంచంలో ఎవ్వరికి కూడా తెలియదు. మన ఊరు పేరేంటి? ఈ ఊరు ఇక్కడ ఉందని ఢిల్లీలో ఉన్న వాళ్ళకి, అమెరికాలో ఉన్న వాళ్ళకి, లేదా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుసా? తెలియదు. ఎందుకు ఇక్కడ దాకా ఎందుకు, మనకు కొంచెం గుడివాడ దాటి అవతకెళ్తే కూడా మనకి తెలియదు ఈ ఊరు ఉందని. అలాగే బెత్లెహేము కూడా చిన్న గ్రామం, ఎవరికి కూడా తెలియదు. మనకొక రక్షకుడు పుడతాడు, మన పితరులు చెప్పినట్టుగా మనకు ఒక రక్షకుడు పుడతాడని వేచి చూసేవారందరూ కూడా ఎక్కడ పుడతాడంటే మహానగరాల్లో, మహాపట్టణాల్లో, పెద్ద పెద్ద సిటీస్లో ఎక్కడ వచ్చిన రాజు పుడతాడని మానవులు ఆలోచిస్తూ ఉంటారు. అందుకనే కొరింథీయులకు రాసిన లెక్కలో ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, వివేకవంతులు సిగ్గుపడినట్లుగాను దేవుని యొక్క ఎన్నిక ఉంటుందంట. వివేకవంతులు సిగ్గుపడినట్లుగా. కాబట్టి దేవుని యొక్క పుట్టుక ఎక్కడ జరిగింది? ఎవ్వరికీ తెలియనటువంటి ఈ బెత్లెహేములో, చిన్న గ్రామములో యేసయ్య పుట్టాడు. ఆ బెత్లెహేములో యేసయ్య పుట్టుట ద్వారా బెత్లెహేము ఎవరికి తెలిసింది? ఇప్పుడు ప్రపంచ యావత్తు కూడా, భూలోకమంతా కూడా బెత్లెహేము అనేటువంటి ఊరు ప్రపంచమంతా కూడా అందరికీ కూడా తెలిసినటువంటిది, తెలిసింది. ఎవరి వలన తెలిసింది? అది క్రీస్తు ప్రభు అక్కడ జన్మించట ద్వారా. ఈ బెత్లెహేముకి గొప్ప విలువ, గొప్ప ఆధిక్యత కలిగింది. అలాగే యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో జన్మిస్తే, యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో జన్మిస్తే నీక్కడ ఏం జరుగుద్దంట? గొప్ప ఆధిక్యత నీకు వస్తుంది. గొప్ప ఆధిక్యతను నువ్వు సంపాదించుకోగలుగుతావు, ఆశీర్వాదం లభిస్తుంది. అందుకనే వాక్యం ఈరోజు మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఏమంటున్నారంటే, ఈరోజు మొదటి పట్టణాన్ని మనం ధ్యానం చేస్తే మేకా గారు రాసిన గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం ఒకసారి తీయమ్మా. మేకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. రక్షకుడు బెత్లెహేము నుంచి జన్మిస్తాడని మేకా ప్రవక్త అక్కడ మనకి ప్రవచిస్తూ ఉన్నాడు. ఈ బెత్లెహేము ఎక్కడ ఉంది అంటే యోధా వంశములో ఉంది. యోధా వంశములో ఎఫ్రతా అనేది ఒక చిన్న కుటుంబం, దానికి పేరు ప్రఖ్యాతలు లేవు. అయినప్పటికీ కూడా దేవుడు ఆ కుటుంబాన్ని ఎన్నిక చేసుకున్నాడని మొదటి పట్టణంలో మనకి వ్రాయబడి ఉంది. దేవుని యొక్క ఎన్నిక ఎలా ఉంటుందో చూడండి. దావీదుని ఎన్నిక చేసుకున్నాడు. దావీదుని ఎలా ఎన్నిక చేసుకున్నాడమ్మా?
ప్రవక్తను వారింటికి పంపించాడు. ఇదిగో ఇంట్లో నేను ఒక వ్యక్తిని ఎన్నిక చేసుకున్నాను, ఆయన ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నేను ఎన్నిక చేసుకున్నాను, ఇదిగో ప్రవక్తకి తైలం ఇచ్చి నువ్వు అభిషేకించని పంపించాడు. పంపించినప్పుడు ఆ ప్రవక్త తైలం తీసుకుని వారింటి వద్దకు వచ్చాడు. వచ్చి ఏషాయి కుమారుల్లో, అయా దేవుడు నీ కుమారులు ఒక ఎన్నిక చేసుకున్నాడు, మరి నీ కుమారులను పిలిపించంటే ఆ తండ్రి ఏమనుకున్నాడో తెలుసా? ఆ తండ్రి, నా పెద్ద కుమారుడు చాలా ఎత్తుగా ఉంటాడు, బలముగా ఉంటాడు, తెలివి కలిగినటువంటి కాబట్టి దేవుడు ఈయన ఎన్నిక చేసుకుని ఉంటాడని పెద్ద కుమారుని బయటికి తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఆ ప్రవక్త చూశాడు. చూసి, అయ్యా ఈయనని కాదు, దేవుడు ఎన్నిక చేసుకున్నది ఈయనను కాదు అని చెప్పాడు. ఇంకా నీకు బిడ్డలు ఉన్నారా? ఉన్నారయ్యా, నాకు 8 మంది సంతానం ఉన్నారు, మరి రెండవ కుమారుని పిలిపించు. రెండవ కుమారుని చూశాడు. దేవుడు ఈయన కాదు ఎన్నుకున్నది. ఇదేంటి, తెలివి కలిగినటువంటి వాడు, బాగా ఆలోచనాపరుడు, బలమైనటువంటి వాడు, దేవుడు వీడిని కూడా ఎన్నిక చేసుకోలేదా అని చెప్పి 3వ వాడిని పంపించాడు, ఎన్నిక చేసుకోలా. 4వ వాడిని పంపించాడు, ఎన్నిక చేసుకోలా. 5వ వాడిని పంపించాడు, ఎన్నిక చేసుకోలా. 6వ వాడిని పంపించాడు, ఎన్నిక చేసుకోలా. 7వ వాడిని పంపించాడు, ఎన్నిక చేసుకోలా. అయ్యా నీకు ఇంకా బిడ్డలు ఉన్నారా? ఉన్నాడయ్యా ఒకడు, ఎందుకు పనికిరాని వాడు ఒకడు ఉన్నాడయ్యా. వాడు ఎలాంటి వాడంటే పొట్టివాడయ్యా, నల్లగా ఉంటాడు, ఏమాత్రమో పనికిరాడు మీకు అని చెప్పినప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే పొలములో గొర్రెలను కాస్తూ ఉన్నాడు. అతను కూడా పిలిపించమన్నాడు. అప్పుడు దావీదు కవర్ చేశారు. దావీదు అక్కడ ఏం చేస్తున్నాడమ్మా? ఏం చేస్తున్నాడు? చక్కగా గిటారుతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అప్పుడు దావీదు కవర్ వెళ్ళింది. మీ నాన్నగారు రమ్మంటున్నారయ్యా. నిన్న అప్పుడు వచ్చాడు. వచ్చిన దావి అక్కడికి రాగానే దేవుని యొక్క ఆత్మ ప్రవక్త మీద దిగి వెంటనే దేవుడు ఇదిగో ఈ నీ కుమారుడిని ఎన్నిక చేసుకున్నాడని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూస్తారా, మానవుని యొక్క ఆలోచనకి దేవుని యొక్క ఆలోచనకి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం, అనేక విషయాల్లో మనం ఆలోచనలు చేస్తూ ఉంటాం, కానీ దేవుని యొక్క ఆలోచన వేరుగా ఉంటుందని ఈరోజు మొదటి పఠనం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు సువిశేషములకు వచ్చినట్లయితే లూకా శుభవార్త 1వ అధ్యాయం 39వ వచనం ఒకసారి చదువు. ఆ దినములలో మరియమ్మ యోదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమై వెళ్ళుచున్నది. ప్రయాణం అవుతుంది. మరియమ్మ గారిని చూద్దాం మనం ఇక్కడ. ఈ సువిశేషములో మరియమ్మ గారి గురించి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరియమ్మ గారు యోధా వంశములో ఉన్నటువంటి, యోధా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఊరు ప్రయాణమై వెళుతూ ఉంది. ఆ ఊరిలో ఎవరు ఉన్నారంటే, ఎవరు ఉన్నారు? జక్రయ, ఎలిజబెత్ అమ్మ ఉన్నారు. మరియమ్మ గారికి చుట్టాలు వాళ్ళు. మరియమ్మ గారికి చుట్టాలు. మనం కూడా మన చుట్టాలింటికి అప్పుడప్పుడు మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. అలాగునే ఈ మరియమ్మ గారు ఏం చేస్తున్నారంటే, ఆ యొక్క జకరియా, ఎలిజబెత్ ఉన్నటువంటి ఆ యొక్క యోధాసీమలో ఉన్నటువంటి ఆ పట్టణంలోనికి, ఆ ఊరిలోనికి ప్రయాణమై వెళ్ళుచున్నదని వాక్యం మనకు చక్కగా తెలియజేస్తూ ఉంది. తర్వాత వచనములో ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ అమ్మకు వందన వచనములు చెప్పెను. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరియమ్మ గారు ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్ళారు. అంటే ఎలిజబెత్ అమ్మ గారు గర్భము ధరించారని తెలుసుకొని ఆమెను పలకరించటానికి, ఆమెకు సేవ చేయటానికి, ఆమెకు పరిచర్య చేయటానికి ఈమె మరియమ్మ గారు ఆ యొక్క ఎలిజబెత్ అమ్మ గారింటికి వెళ్ళినట్లు వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అంటే మరియమ్మ గారి గర్భములో ఎవరున్నారు? బాలయేసు క్రీస్తు ప్రభువు శిశువుగా మరియమ్మ గర్భము ధరించి ఉన్నది. వాస్తవంగా చూస్తే ఈమెకే పరిచర్య చేసేవాళ్ళు కావాలి. గర్భము ధరించినటువంటి స్త్రీకి ఆ ఇంట్లో ఉన్నటువంటి వారు ఆమె అన్ని పనులు చేసుకోలేదు కాబట్టి ఆమెకు పరిచర్య చేయాలి. అది తెలిసి కూడా
ఈ మరియ తల్లి ఏం చేసిందమ్మా, అక్కడ ఉన్నటువంటి ఆ ఎలిజబెత్ అమ్మ గర్భము ధరించిందని ఆమెకు పరిచర్య చేయటానికి ఆమె బయలుదేరి వెళ్ళింది. తన గర్భములో క్రీస్తు ప్రభువుని మోసుకుని ఆ యొక్క ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళినట్లు వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అయితే ఎలిజబెత్ అమ్మ నేను గర్భము ధరించి ఉన్నాను, ఇప్పుడు నాకు 6వ మాసము, నాకు కొంచెం పరిచర్య చేయటానికి నువ్వు రా అని పిలిచిందా? ఎక్కడా లేదు గ్రంథంలో పిలిచినట్టు. మా ఇంటికి రా అని ఆమె ఏమైనా ఆహ్వానించిందా? లేదు. దీనిని బట్టి మనకేమర్థమవుతుందంటే, మరియ తల్లి ద్వారా మనకేమర్థమవుతుందంటే, ఇబ్బందిలో ఉన్నప్పుడు, అవసరంలో ఉన్నప్పుడు, లేదా కష్టంలో ఉన్నప్పుడు, వారు పిలిచినా పిలవకపోయినా, ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా, నీ అవసరం అక్కడ ఉందంటే నీ అంతట నువ్వుగా వెళ్ళి అక్కడ పరిచర్య చేయవలసినటువంటి అవసరం ఉంది. అదే హృదయ పరివర్తనని ప్రభు ఈరోజు మరియ తల్లి మాటల ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మన వంతు సహాయము వారికి చేయాలి, మన వంతు సహాయం వారికి చేయాలని చెప్పి ఈరోజు ఈ యొక్క మొదటి వచనం మనకి తెలియజేస్తూ ఉంది. ఈ యొక్క మరియ తల్లి ఎవరిని మోసుకుని వెళ్ళిందమ్మా అక్కడికి? యేసు ప్రభువును మోసుకుని వెళ్ళింది. శిశువుగా తన గర్భంలో ఉంచుకొని ఆ యొక్క ఎలిజబెత్ అమ్మకు పరిచర్య చేయటానికి వెళ్ళింది. ఈ మరియమ్మ ఇతరుల పట్ల వెంటనే స్పందించింది, ఆమె స్పందించి వెళ్ళింది. అలా ప్రభువుని మనము మోసుకెళ్ళేటువంటి వారిగా ఉండాలంటే, ప్రభువుని మనము తీసుకుని వెళ్ళేటువంటి వారిగా మనం ఉండాలని ఈ యొక్క మరియ తల్లి మొదటి వాక్యం ద్వారా మనకి తెలియజేస్తూ ఉంది. అలాగే యేసు ప్రభువుని ఇతరులకు మోసుకెళ్ళినటువంటి 2-3 వ్యక్తుల గురించి బైబిల్ గ్రంథం నుంచి మనం ధ్యానం చేద్దాం. యోహాను శుభవార్త 4వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మనకు ఒక స్త్రీ కనిపిస్తూ ఉంది. యోహాను శుభవార్త 4వ అధ్యాయం 29వ వచనం, ఒక మనుష్యుడు నేను చేసినవన్నీ కూడా చెప్పాను, వచ్చి చూడు ఆయన క్రీస్తేమో అని చెప్పాను. ఎవరామె? సమరయ స్త్రీ. ఎవరామె? సమరయ స్త్రీ. సమరయ స్త్రీ యేసు ప్రభువును మోసుకుని వెళ్ళింది. ఎక్కడికి మోసుకెళ్ళింది? గ్రామంలోనికి మోసుకెళ్ళింది, పట్టణంలోకి మోసుకెళ్ళింది. అనేక మంది ప్రజలకు వాక్యాన్ని బోధించింది. అక్కడ ఎవరో ఒక ఆయన అక్కడికి వచ్చాడు. ఎక్కడ కలుసుకుందమ్మా సమరయ స్త్రీ? ఎక్కడ కలుసుకుంది యేసయ్యని? బావి దగ్గర కలుసుకుంది. కాబట్టి ఆ బావి దగ్గర కలుసుకున్నప్పుడు ఆయన ఏం చేశాడంట? నా జీవితంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఆయన చెప్పేశాడు. ఈయనే క్రీస్తేమో, మీరందరూ కూడా వచ్చి చూడుడి. యేసు ప్రభుని మోసుకెళ్ళింది. మరి ఈ వాక్యం మనకి తెలియజేస్తా ఉంది, ప్రభువుని నువ్వెవరి దగ్గరికైనా మోసుకెళ్తూ ఉన్నావా? ఈ ప్రభువుని అనేక మంది దగ్గరికి నువ్వు తీసుకెళ్తూ ఉన్నావా? మరియ తల్లి తన గర్భంలో శిశువును ఉంచుకొని ఎలిజబెత్ అమ్మ దగ్గరికి మోసుకుని వెళ్ళింది. మరి ఈరోజు ప్రభువును మోసుకెళ్ళాలంటే ఆయన వాక్యమును నువ్వు తీసుకుని వెళ్ళాలి. తెలియనటువంటి వ్యక్తుల దగ్గరికి ఆయన వాక్యాన్ని నువ్వు తీసుకుని వెళ్ళి ఆయన బోధన నువ్వు వినిపించేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా లేదా? వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. అలాగే యోహాను శుభవార్త 1వ అధ్యాయము 41వ వచనంలో కూడా ఆంద్రియ మనకి అక్కడ కనబడతా ఉంటాడు. చదువమ్మా. అతను మొదట సీమోనుని కనుగొని మేము మెస్సయ్యను చూచితిమి అని చెప్పాను. మెస్సయ్య అనగా క్రీస్తు అభిషిక్తుడు అని అర్థము. యేసయ్యను మోసుకెళ్తున్నాడు. ఎవరైనా ఆంద్రియ తన సహోదరుడి దగ్గరికి వెళ్ళి అక్కడ చెప్తున్నాడు, మేము మెస్సయ్యని చూసాము, మెస్సయ్యతో మాట్లాడాం, మన రక్షకుడు అనుకుంటున్నామే, మనకు ఒక లోక రక్షకుడు ఉదయిస్తాడని చెప్పేమే, మన పితరులు చెప్పారే, ప్రవక్తలు ప్రవచనాలు చెప్పారే, ఆయనను మేము కలుసుకున్నామయ్యా, ఆయన అక్కడ ఉన్నాడు, మీరు కూడా రండి, ఆ మెస్సయ్యను చూద్దాం రండి అని చెప్పి ఆ సహోదరుల్ని అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఆంద్రియ అక్కడికి తీసుకుని వెళ్ళాడు. నువ్వెవరి దగ్గరికైనా తీసుకుని వెళ్ళావా? యేసయ్య దగ్గరికి నువ్వెవరినైనా తీసుకుని వచ్చావా? యేసయ్యను నువ్వు మోస్తూ ఉన్నావా అని చెప్పి ఈరోజు మరియ తల్లి పలికినటువంటి మాటల ద్వారా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మార్కు శుభవార్త
5వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే అక్కడ దయ్యము పట్టినటువంటి వాడు ఒకడున్నాడు. 18వ వచనం చదువు. అచ్చట యేసు నన్ను మీ వెంట రానియుడి ఆయన దయ్యము పట్టినటువంటి వాడు ప్రార్థించను. అందుకాయన సమ్మతింపక నీవు నీ ఇంటికి నీ బంధువుల వద్దకు పోయి ప్రభువు నిన్ను కనికరించి నీకు చేసినటువంటి మేలును గూర్చి తెలియచెప్పుము ఆజ్ఞాపించ. ప్రభు చెప్పినటువంటి మాట ఏం చెప్పాడు? దయ్యం పట్టినటువంటి వాడు ప్రభు ప్రయాణం వెళ్తూ ఉంటే, అయ్యా నేను కూడా నీతో పాటు వస్తానని అడిగాడు. అడిగితే ప్రభు ఏమన్నాడమ్మా? వద్దు. నువ్వు పొందినటువంటి మేలును నీ గ్రామానికి వెళ్ళి నీ పట్టణానికి వెళ్ళి అనేక మందికి నువ్వు తెలియచేయమని ప్రభువే స్వయంగా అక్కడ ఆజ్ఞాపించాడు. మేలు పొందినటువంటి నీవు ఆరోగ్య విషయములేమి, ఆర్థిక విషయములేమి, బాధలు, కష్టాలు, బలహీనతలు, అనేక విషయాల్లో నువ్వు మేలులు పొందావు. మేలు పొందినటువంటి నీవు ప్రభువును మోసుకుని వెళుతూ ఉన్నావా లేదా? నీ జీవితంలో నువ్వు పొందినటువంటి మేలులను అక్కడ ఒక ఊరు కూడా రాశాడు. ఏ ఊరమ్మది? దెకపోలి అనేటువంటి పట్టణం. ఏ ఊరది? దెకపోలి అనేటువంటి పట్టణంలో ప్రకటించుచుండెను. 20వ వచనంలో ఉంటుంది చూడు. వాడు పోయి యేసు తనకు చేసిన ఉపకారములను గూర్చి దెకపోలి అనగా 10 పట్టణములు చూసారా? ఆ పట్టణాలలో ఆయన తనకు చేసినటువంటి మేలులన్నీ కూడా తెలియజేశాడంట. నీ కుటుంబంలో దేవుడు మేలు చేశాడా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ పంటల విషయంలో, నీ ఆరోగ్య విషయంలో, నీ ఆపదలలో దేవుడు నిన్ను కాచి కాపాడాడు. ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రభువే స్వయముగా ఆజ్ఞిస్తూ ఉన్నాడు. దయ్యము పట్టినటువంటి వాడు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆయన స్వస్థపడ్డాడు. వాడితో మాట్లాడాడు ప్రభు. నువ్వు వెళ్ళి పట్టణంలో నువ్వు పొందినటువంటి మేలులను నువ్వు తెలియచేయమన్నాడు. ఊహించని మేలులెన్నో నా జీవితములో చేసిన యేసయ్యా, ఊహించని మేలులెన్నో నా జీవితములో చేసిన యేసయ్యా. ప్రతి ఒక్క జీవితంలో కూడా నువ్వు ఊహించినటువంటి మేలులు దేవుడు నీకు చేసి ఉన్నాడు. ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. మేలు చేసినటువంటి వాడిని నువ్వు ఎలా మర్చిపోతావు? నీ ఆరోగ్య విషయంలో దేవుడు నీకు మేలు చేయలేదా? నిన్ను స్వస్థపరచలేదా? కానీ నువ్వు ప్రభువుని మర్చిపోయావు. నువ్వు ప్రభువుని గణపరుస్తున్నావా? ప్రభువుని నీకు ఇతరులకి తెలియచేస్తున్నావా? ఈరోజు ప్రభు సూటిగా మనల్ని అడుగుతూ ఉన్నాడు. క్రీస్తుని మోసుకొని వెళ్ళేటువంటి వాడిగా, క్రీస్తుని తీసుకుని వెళ్ళేటువంటి వాడిగా నువ్వు ఒక గొప్ప సాక్షిగా నిలవాలని ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. సమరయ స్త్రీ గొప్ప సాక్ష్యం ఇచ్చింది. అక్కడ నా జీవితంలో జరిగినవన్నీ కూడా ఆయన చెప్పేస్తూ ఉన్నాడని సాక్ష్యం ఇచ్చింది. ఆంద్రియా సాక్ష్యం ఇచ్చాడు. అయా, మన రక్షకుడిని మేము కన్నులారా చూచితిమి, మీరు కూడా రండి అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈ దయ్యం పట్టినటువంటి వాడు గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అక్కడ. ఏమిటంటే, ఇదిగో నన్ను స్వస్థపరిచినటువంటి మెస్సయ్యను నేను చూశాను, నన్ను స్వస్థపరిచింది ఈ రక్షకుడే యేసయ్య అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనంలో చూసినట్లయితే జైలులో ఉన్నటువంటి పౌలు శీలలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు చెరసాల అధికారి ఒక ఆయన, జైలు అధికారి అక్కడ ఉన్నాడు, ఆయనకు తెలియచేశారు. పౌలు శీలలు ఆ అధికారికి తెలియచేశాడు. ఆ అధికారి వాళ్ళు పౌలు శీలలు పాటలు పాడుతూ చెరసాలలో ఉండి వారు ధ్యానిస్తూ ప్రభువును స్తుతించినప్పుడు చెరసాల యొక్క గోడలను ఇక్కడ ఏమైపోయినాయమ్మా? బ్రద్దలైపోయినాయి. అది దృశ్యాన్ని చూసినటువంటి చెరసాల అధికారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నా దేవుడు గొప్పవాడయ్యా, నన్ను కాపాడాడు, నన్ను రక్షించాడని చెప్పినప్పుడు చెరసాల అధికారి ఏం చేశాడమ్మా? జ్ఞానస్నానం పొందాడు. క్రీస్తుని నమ్ముకున్నాడు ఆయన. చూసారా? ప్రభువుని నువ్వు మోసుకెళ్ళేటువంటి వ్యక్తిగా ఉండాలి.
ప్రభువుని నువ్వు తీసుకెళ్లేటువంటి వ్యక్తిగా ఉండాలి. మరియ తల్లి గర్భంలో ఉన్నటువంటి యేసయ్యను మోసుకుంటూ ఎవరింటికి వెళ్ళిందమ్మా? ఎవరింటికి వెళ్ళింది? ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్ళింది. తర్వాత అక్కడ ఏం జరిగింది చూడు. తర్వాత వచనం చదువు, 40వ వచనం. సువిశేషముల లూకా శుభవార్త 1వ అధ్యాయము 40వ వచనం. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ అమ్మకు వందన వచనములు పలికెను. వందన వచనములు, అభినందన, అమ్మా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు అని మరియమ్మ ఎవరికి చెప్పింది? ఎలిజబెత్ అమ్మకు చెప్పింది. అంటే మరియ తల్లిలో ఉన్నటువంటి గుణాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఇతరులను అభినందించేటువంటి స్వభావం ఆమెలో ఉంది. మనం ఏం చేస్తాం? గురువులు కనిపించినా, సేవకులు కనిపించినా మనం ఏం చేస్తాం? తలంచుకుని వెళ్ళిపోతాం, లేదా పక్కకి వెళ్ళిపోతాం, లేదా ఈయనెవరో మనకు తెలియనట్టు వెళ్ళిపోతాం. మరియ తల్లి నిజముగా దేవుని యొక్క తల్లి అయ్యుండి దైవ కుమారునికి జన్మనిస్తూ గొప్ప ఆధిక్యతను కలిగినటువంటి ఆ తల్లి ఎలిజబెత్ మనం చూడగానే ఏం చేసిందమ్మా? చేతులెత్తి అమ్మా మీకు వందనాలు చెప్పింది. అంటే అభినందించేటువంటి స్వభావం మరియ తల్లిలో ఉంది. అంటే ఇతరులను ఘనపరచుటలో మరియ తల్లి ముందుంది. ఇతరులను ఆనందింప చేయటంలో మరియ తల్లి ముందుంది. కానీ మనం ఎలా ఉంటామమ్మా? ఇతరులను ఏడిపించేటువంటి స్థితిలో, ఇతరులను దూషించేటువంటి స్థితిలో, ఇతరులను బాధ పెట్టేటువంటి స్థితిలో మనం ఉంటాం. ఈరోజు మరియ తల్లి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇతరులను అభినందించేటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. దేవుడు మనందరినీ కూడా పిలిచింది ఎందుకంటే శపించబడడానికి కాదు. ఏం చేయాలంటే మనము ఆశీర్వదించడానికే దేవుడు మనందరినీ కూడా పిలుచుకున్నాడు. కాబట్టి నీ మాట ద్వారా, నీ వాక్కు ద్వారా ఇతరులను ఆశీర్వదించే, దీవించేటువంటి మాటలు నువ్వు పలకాలి. చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవారికి కూడా, నీకు పరిచయం ఉన్నవారు, పరిచయం లేని వారు అందరినీ కూడా నువ్వు ఆశీర్వదించేటువంటి విధముగా నీ ప్రవర్తన, నీ మాట తీరు కలిగి ఉండాలని మరియ తల్లి ఈరోజు మనకి జ్ఞాపకపరుస్తూ ఉంది. తర్వాత వచనం చదవమా. ఆ శుభవచనములు ఎలిజబెత్ అమ్మ చెవిని పడగానే ఆమె గర్భమనందలి శిశువు గంతులు వేసెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అక్కడ ఏం జరిగిందో చూడండి. ఆ శుభవచనములు ఎలిజబెత్ అమ్మ చెవిని పడగానే ఆమె గర్భమనందలి శిశువు గంతులు వేసెను. ఏ శుభవచనం? వందనాలు చెప్పింది కదా. చెప్పి చెవిలో ఆమె చెప్పింది, ఏం చెప్పింది? నేను పవిత్ర ఆత్మ చేత గర్భము ధరించి ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరము, నేను దానిని అంగీకరించాను, దేవుని యొక్క చిత్తానికి లోబడ్డాను, దేవుడు తన పవిత్రాత్మ చేత నాకు గర్భము దయచేశాడు అనే వార్త, అది శుభవచనం. ఆ శుభవార్తని ఎవరికి చెప్పిందమ్మా? ఎలిజబెత్ అమ్మకు చెప్పింది. చెవి ఆ వార్త చెప్పగానే ఆమె వినిన వెంటనే గర్భములో ఉన్నటువంటి శిశువు, ఎలిజబెత్ అమ్మ గర్భములో ఉన్నటువంటి శిశువు గంతులు వేసెను. అంటే మనము చెప్పేటువంటి మాటల ద్వారా ఎదుట మనిషి ఏం పొందాలి? ఆనందాన్ని పొందాలి, సంతోషాన్ని పొందాలి. అంతేగాని మనం మాట్లాడే ప్రతి మాట ద్వారా ఎదుట వ్యక్తి బాధపడకూడదు. ముఖ్యంగా మనం చూసుకుంటే మన పక్కిల్లు, అవతలిల్లు, ముందిల్లు, వెనకిల్లు పక్కన పెడదాం. మన ఇంట్లో చూసుకోండి. ముందు అత్త, కోడళ్ళు, తల్లిదండ్రులు, బిడ్డలు ఒకరినొకరు మరి అర్థం చేసుకొని ఒకరు మాట్లాడేటువంటి మాట ఒకరికి ఏమి ఇవ్వాలమ్మా? ఆనందాన్ని ఇవ్వాలి, సంతోషాన్ని ఇవ్వాలని ఇక్కడ మరియ తల్లి ద్వారా దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు వాక్యంలో మనం చూసినట్లయితే ఆ శుభవచనములు వినిన వెంటనే నీ నోటి ద్వారా ఎప్పుడు కూడా శుభవచనాలే రావాలి. పిల్లలను కూడా మనం తిడుతూ ఉంటాం. తల్లికి దేవుడు ఒక అద్భుతమైనటువంటి వరాన్ని ఇచ్చాడు. తల్లి ఆశీర్వాదము
బిడ్డలకు దీవెనకరముగా ఉంటుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాట బిడ్డకు ఆశీర్వాదకరం. మరి బిడ్డల్ని శపించేవారు ఉన్నారు. ఆడేదో పని చేస్తాడు, వెంటనే నువ్వేం చేస్తావు? వాడిని తిడతావు. అది తల్లి యొక్క మాట, అది శాపముగా మారుతుందంట. తల్లి యొక్క మాట దీవెనగా మారుతుందంట. అందుకనే తల్లి ఎప్పుడూ కూడా బిడ్డలను లేదా ఇతరులను ఆశీర్వదించేది, దీవించేటువంటి మాటలే మాట్లాడాలి తప్ప ఎప్పుడు కూడా శపించేటువంటి మాటలు నువ్వు మాట్లాడకూడదని వాక్యము మరి తల్లి ద్వారా ఈరోజు మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఆ శుభవచనము వినిన వెంటనే ఆమె ఏం జరిగిందమ్మా? గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసినని ఆమె పవిత్రాత్మ చేత పరిపూర్ణురాలైనదని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. అప్పుడు ఎలిజబెత్ ఏం చెప్పిందమ్మా? ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి ఇట్లా నేను నిజంగానా దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు గర్భము ధరించి ఉన్నావు. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు అని ఎలిజబెత్ అమ్మ ఎవరినందమ్మా? మరియమ్మ గారినంది. చూసారా? ఆశీర్వాదం అనేది దేవుడిచ్చేటువంటి, దేవుని ద్వారానే మనం పొందగలం. పిల్లలు మీరు మాట్లాడవాలి. అది వాగ్దానం పొందినటువంటి వారికి మాత్రమే ఆశీర్వాదం లభిస్తుంది. మరే తల్లికి ఎందుకు వచ్చింది? మరే తల్లి దగ్గరికి మొట్టమొదటి ఎవరు వచ్చారు? గాబ్రియల్ దూత వచ్చింది. వచ్చి ఏం చెప్పింది? అమ్మా, దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడు, నువ్వు కన్యకగానే నువ్వు గర్భమును ధరించదవు అని చెప్పినప్పుడు మరియ తల్లి కలవరపడింది. ఇదేంటి, వివాహము కాకుండా గర్భము ధరిస్తే మోషే ధర్మశాస్త్రం ఏం చేస్తుందమ్మా? రాళ్లతో కొట్టి చంపుతారు. కాబట్టి ఏంటి నాకు ఈ పరిస్థితి, ఏంటి నాకు కష్టం, నా వల్ల కాదయ్యా అని చెప్పి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆమె మాట్లాడలేదు. మౌనముగా ఉండి ఆలోచిస్తుందంట. అమ్మా, నువ్వు పవిత్రాత్మ చేత గర్భము ధరిస్తావు అని చెప్పి ఆ గాబ్రియల్ దూత దేవునికి మరి తల్లికి చెబుతున్నప్పుడు, బయట ఉన్న వాళ్ళు మాట్లాడబండి, మీరు మాట్లాడుకుంటే బయటికి వెళ్ళిపోండి, లోపలికి రండి, మీరు లోపలికి రండి, ముసలోళ్ళలాగా బయట కూర్చుంటారా, లోపలికి రండి. మరియ తల్లి ఎక్కడన్నా మరియ తల్లి కలవరపడుతూ ఉంది. భయపడుతున్నటువంటి వ్యక్తికి ఏం చేయాలమ్మా? ఏం చేయాలి మనం? ఒక వ్యక్తి భయపడుతున్నాడు, ఒక విషయంలో భయపడుతున్నాడు, మనం ఏం చేయాలి? వెళ్ళి ధైర్యం చెప్పాలి, ప్రోత్సహించాలి. గాబ్రియల్ దూత అక్కడికి వచ్చి ఏం చెబుతుంది? అమ్మా, నువ్వు భయపడవలదు, నీ గర్భములో వచ్చేటువంటి శిశువు ఎవరో తెలుసా? దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క కుమారుడు. ఆయన మహనీయుడై మహోన్నతుడై దేవుని కుమారుడని పిలువబడును. అతడు దావీదు వంశమున రాజ్యమును పరిపాలన చేయను. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. ఆయన ఆశ్చర్యకరైనటువంటి దేవుడు, ఆలోచనకర్త, సమాధానకర్త అయినటువంటి దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు అని చెప్పి మరియ తల్లికి ధైర్యాన్ని చెప్తా ఉంది. ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు మరియ తల్లి నిజముగా మరి ఇది కేవలము దేవుని యొక్క అనుగ్రహము చేత నువ్వు గర్భాన్ని ధరిస్తున్నావు, నువ్వు భయపడవలదని. నీ గర్భములు ఎవరు వస్తున్నారు తెలుసా? ఎవరికి లేనటువంటి ఆ యొక్క వరము నువ్వు పొందుకుంటూ ఉన్నావు, కాబట్టి నువ్వు భయపడవలదు అని చెప్పినప్పుడు ఆ మరియ తల్లి నెమ్మదిగా ఆ భయాన్ని పోగొట్టుకొని ఒక ఆలోచనకు వచ్చి, నీ చిత్తము అలాగే జరగనిమ్ము అని చెప్పి ఆ దేవదూతతో అంగీకారం తీసుకుంది. అలాగే యోసేపు గారి దగ్గరికి వెళ్ళింది. పిల్లలు వాక్యం ఏనంటారా? మీరు ఇటు చూడండి, ఆటలాడబాకండి.
ఆ యొక్క గాబ్రియేలు దూత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందమ్మా? యోసేపు గారి దగ్గరికి వెళ్ళింది. యోసేపు గారు కూడా ఇక్కడ భయపడుతున్నాడు. దేనికి? మరియ తల్లికి అప్పటికే నిశ్చితార్థం జరిగిపోయింది. నిశ్చితార్థం జరిగిన తర్వాత ఆమె గర్భము ధరించిందని తెలిసి ఈ యొక్క యోసేపు గారు భయపడుతూ ఉన్నాడు, కలవరపడుతూ ఉన్నాడు. ఏమనుకుంటున్నాడు ఈయన? ఈమెను బహిరంగముగా వదిలిపెట్టేస్తే ఆమెకు శిక్ష వస్తుంది, కాబట్టి ఈమెను రహస్యంగా నేను వదిలిపెట్టేయాలి అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. అప్పుడు గబ్రియేలు దూత అక్కడికి వచ్చి ఏం చెప్పింది ఆయనకి? అయ్యా, నువ్వు కలవరపడవద్దు, నువ్వు భయపడవద్దు. ఆ మరియ తల్లి పవిత్రాత్మ చేత గర్భము ధరించింది కాబట్టి, దేవుని చేత ఆమె అభిషేకం పొందింది కాబట్టి నువ్వు భయపడవలదు, నువ్వు ఆ యొక్క మరియ తల్లిని స్వీకరించు అని చెప్పి యోసేపు గారిని ధైర్యపరిచింది. అందుకనే ఇక్కడ వాక్యం, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడినటువంటి వాడు. దేవుని యొక్క చిత్తానికి ఎప్పుడైతే ఆమె లోబడిందో, ఆమె దేవుని చేత వాగ్దానం తీసుకుందో, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆమె పొందుకుంది. అందుకనే లోబడినటువంటి వారికే దేవుని యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. కాబట్టి దేవునికి ఎవరైతే ఆయన చిత్తానికి లోబడతారో వారికి మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదం. ఇప్పుడు ఎలిజబెత్ అంటుంది, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినటువంటి దానము. దేవుడు మరి 5 రొట్టెలను 2 చేపలను ఇచ్చి తీసుకుని పైకెత్తి దేవుని యొక్క ఆశీర్వాదం కోసం ఆయన ప్రార్థన చేశాడు. మనము ఆయనకి ఇచ్చిన దానిని ఆయన ఆశీర్వదించి మరలా తిరిగి మనకి ఇస్తాడు. నువ్వేదైతే దేవునికి ఇస్తావో దానిని ఆశీర్వదించి 100 తిరిగి మరలా మనకి దయచేస్తాడు. 5 రొట్టెలని 2 చేపలని దేవునికి మనం ఇచ్చాం, కానీ యేసయ్య మన తిన్నాడమ్మా? తినలా. వాటిని ఆశీర్వదించి తిరిగి మరలా మనకి ఇచ్చాడు. మరి తల్లిని కూడా దేవుడు ఆశీర్వదించి మనందరికీ తల్లిగా ఆయన తిరిగి మరలా మనకి దయచేశాడు. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే అన్ని చోట్ల కూడా దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా నువ్వేమీ కూడా చేయలేవు. ఆయన నామమును బట్టి ఇతరులకు అనేకమైన ఆశీర్వాదాలు లభిస్తాయి. యేసయ్య నామాన్ని ఎక్కడైతే మనం ఉచ్చరిస్తున్నామో, యేసయ్య నామాన్ని ఎక్కడైతే మనం పలుకుతూ ఉన్నామో అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం లభిస్తుందని యొక్క ఎలిజబెత్ మాటల ద్వారా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. తర్వాత వచ్చిన చదువు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడినది, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ నిజంగా. నా ప్రభు యొక్క తల్లి, యేసుక్రీస్తు యొక్క తల్లి నా వద్దకు వచ్చుట ఎలా ప్రాప్తించింది? పిలిచిందా ఏమన్నామే? ఎలిజబెత్తమ్మ పిలిచిందా? పిలవలా. కానీ దేవుడు మరియ తల్లికి ప్రేరణ కలగచేసి మరియ తల్లిని ఎలిజబెత్ ఇంటికి పంపించి ఆమెకు అభినందనలు తెలియజేసి, మరి ఇది ప్రభు యొక్క తల్లి నా ఇంటికి రావటం నాకెంత అదృష్టమని ఎలిజబెత్ అంటూ ఉంది. కాబట్టి క్రీస్తు ప్రభువు, క్రీస్తు సేవకులు, క్రీస్తుని మోసుకొని వచ్చేటువంటి వారు, దేవుని వాక్యాన్ని మోసుకొని వచ్చేటువంటి వారు నీ ఇంటికి రావటం నీకు ఆశీర్వాదకరం, నీకు దీవెనకరం. ఎలిజబెత్ అమ్మ ఈరోజు మనకి తెలియచేస్తూ ఉంది, ప్రభువుని మోసుకొని ఆ తల్లి నా ఇంటికి రావటము నాకెంత అదృష్టమో ఇక్కడ చెప్తూ ఉంది. ఎలాగూ జరిగింది ఇది అని ఆ తల్లి ఆశ్చర్యపోతూ ఉంది. దీనిని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంది ఏంటంటే, ప్రభువును మోసేటువంటి వారు, ప్రభు వాక్యాన్ని బోధించేటువంటి వారు, గురువులు, సేవకులు, మరి ఎవరైతే మరి యొక్క ఈ స్థానంలో ఉన్నారో, సువార్తను బోధించేటువంటి స్థానంలో ఉన్నారో వారు నీ ఇంటికి వచ్చారంటే ప్రభువుని మోసుకుని వచ్చినట్లే. మరియ తల్లి గర్భములో శిశువును మోసుకుని ఆ యొక్క ఎలిజబెత్ ఇంటికి ఎలా వచ్చిందో అలాగే ఈ సేవకులు ఈ యొక్క సువార్త అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మోసుకుని ఇంటికి వస్తూ ఉన్నారు. అది నీ గృహానికి నీకు కూడా ఆశీర్వాదకరమని యొక్క ఎలిజబెత్ అమ్మ చెప్పిన మాటలను బట్టి మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత వచ్చిన చదువు, ఈ వందన వచనములు
నా చెవిని సోకగానే నా గర్భమనందలి శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు పలికినటువంటి వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యులు. ఎలిజబెత్ అమ్మ మాటలు చూడండి, అక్కడ నిజంగా దేవుని అభిషేకము చేత, పవిత్రాత్మ చేత నువ్వు గర్భము ధరిస్తావు అని దేవుడు నీకు చెబితే ఆ మాటలను విశ్వసించిన ఎంత ధన్యురాలువు. ఎదురు మాట చెప్పకుండా, అయ్యా నాకు వివాహం కాలేదు కదా, నేను గర్భం ఎలా ధరిస్తాను, ఒక పురుషుని కలవకుండా నేను ఎలా గర్భము ధరిస్తాను అని ఎదురు ప్రశ్న వేయకుండా దేవుని యొక్క మాటను నువ్వు ఎలా విశ్వసించావమ్మా, నువ్వు ఎంత ధన్యురాలువు అని ఎలిజబెత్ అమ్మ ఆ యొక్క మరియ తల్లిని అంటూ ఉంది. విశ్వసించినటువంటి ధన్యురాలు. మరియ తల్లి ఎవరమ్మా? విశ్వసించినటువంటి ధన్యురాలు. ఎంత విశ్వాసం ఉండాలి మనలో? ఎంత విశ్వాసమా? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు నీకు స్వస్థత వస్తుంది. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు నీకు ఆశీర్వాదం వస్తుంది. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు నీకు దీవెనలు వస్తాయి. అంటే మనలో ఆవగింజంత కూడా విశ్వాసము లేదనే చెప్పాలి. లేకపోతే ప్రభు ఎందుకు చెప్తాడు? నువ్వు ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు నీకు ఆశీర్వాదం లభిస్తుందని ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మరియ తల్లి ఎలిజబెత్తము చెప్పిన మాటను బట్టి చూస్తే ఆమె పరిశుద్ధమైనటువంటి, పవిత్రమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి స్త్రీ. అన్నింటిలో కూడా ప్రభువుని సంపూర్ణముగా విశ్వసించినటువంటి స్త్రీ. ప్రభు చెప్పినటువంటి మాటలను నమ్మిందామా. విశ్వాసం అంటే ఏంటి? నమ్మటమే కదా. నమ్ముట వలన విశ్వాసం, వినుట వలన విశ్వాసం వస్తుంది. దేవుని యొక్క మాటలు, ఆ వాక్యాలు మనం వినుట ద్వారా మనకేం కలుగుతుందమ్మా? విశ్వాసం. ఆ విశ్వాసం కలిగిన తర్వాత ఏం చేయాలి? మనం దేవునికి లోబడాలి. మరి తల్లి అదే చేసింది. పవిత్రాత్మ చేత నువ్వు గర్భం ధరిస్తావు, నీ గర్భాన కుమారుడు పుడతాడు, అతడు మహోన్నతుడై సర్వేశ్వరుని దేవుని యొక్క కుమారుడని పిలువబడతాడు, ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఆ రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదని చెప్పి చక్కగా ఆ దేవదూత చెప్పినప్పుడు నమ్మి లోబడిపోయింది. నమ్ముటలో రెండు భాగాలు ఉంటాయి. నమ్ముటలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటేంటంటే అంతరంగంలో నమ్ముట, రెండవది క్రియలలో దానికి మార్చుకొనుట. పాజిటివ్ సైడ్, యాక్టివ్ సైడ్ అని రెండు ఉంటాయి అన్నమాట. ఒక విషయాన్ని గురించి మనం అర్థం చేసుకోవాలంటే, ఒక వ్యక్తికి పాము కరిసింది అనుకుందాం. పాము కరిసినప్పుడు అతను నీకు కనబడినప్పుడు వెంటనే నువ్వేం చెప్తావు? పలానా ఊరిలో ఈ పాము కాటికి ఇంజెక్షన్ చేస్తారంట, అక్కడికి వెళ్తే నీకు తగ్గిపోద్ది అని చెప్పాడని. అతని మనసులో ఏమంటుంది? ఇప్పుడు ఏమంటుందమ్మా? అక్కడికి వెళ్ళి ఈ యొక్క వైద్యము చేయించుకోవాలి, ఈ ఇంజెక్షన్ మనము చేయించుకోవాలి. ఇది అంతరంగంలో జరిగేటువంటి విశ్వాసం. అక్కడ దానికి పాము కాటికి విరుగుడు మందు ఇస్తారంట, విశ్వాసం. క్రియలకు మార్చుకోవాలి దాన్ని. ఆ ఇంజెక్షన్ పొందాలంటే ఏం చేయాలి? ఆ ఇంజెక్షన్ పొందాలంటే ఏం చేయాలి? తెలిసింది ఇప్పుడు ఆయనకు హృదయానికి తెలిసింది, పలానా చోట చేస్తారు అనేది అంతరంగానికి తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడికి వెళ్ళాలి. ఇతడు ప్రయాణమయ్యి అక్కడికి వెళ్ళి అతన్ని కలుసుకొని, ఆ వైద్యుడిని కలుసుకొని విషయము చెప్పి ఆ ఇంజెక్షన్ అతను చేయించుకోవాలి. అప్పుడు నమ్ముట అనేది ఒకటి జరుగుతుంది, అక్కడికి వెళ్ళి లోబడుట ఒకటే జరుగుతుంది. అప్పుడు అతనికి ఏం జరుగుతుందమ్మా? వైద్యం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి విశ్వాసం అనేది మనలో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడు అని నువ్వు నమ్ముతున్నావు, కానీ నువ్వు లోబడాలి, ఆయన దగ్గరకు రావాలి, ఆయన వాక్యాన్ని నువ్వు వినాలి. నమ్ముట, లోబడుట రెండు కూడా జరిగినప్పుడే పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నీవు పొందుకుంటావు. అందుకనే వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది.
ఆయన మాటను మీరు నమ్ముడి. మరే తల్లిలాగా నమ్మి లోబడినప్పుడు ఆ యొక్క విశ్వాసము నీలో బలపడి నీకు స్వస్థత, నీకు ఆశీర్వాదము, నీకు దీవెన లభిస్తుందని ఈ యొక్క వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి మరియ తల్లి గురించి ఎలిజబెత్తమ్మ పలికిన మాటలు, నీవు విశ్వసించినటువంటి నీవు ఎంత ధన్యురాలవు అని చెప్పి ఇక వాక్యం ద్వారా మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క సువిశేష పఠనాలు ఈరోజు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మనందరం కూడా క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతూ ఉన్నాం. క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతూ ఉన్నాం. ఈ క్రిస్మస్ పండుగలో మనకు కావాల్సింది ఏంటంటే, మరి క్రీస్తు ప్రభువు పుట్టికకు కొన్ని సూచనలు మనకి కనబడుతూ ఉన్నాయి. మొట్టమొదట ఏంటా సూచన? స్టార్. ఏంటది? స్టార్లు పెడతా ఉంటాం. ఎక్కడ చూసినా సరే స్టార్లు మనం పెడుతూ ఉంటాం. ఈ నక్షత్రము దేనికి గుర్తుగా ఉంది? దేనికి గుర్తుగా ఉందమ్మా? నక్షత్రము వెలుగుకి, ప్రకాశమునకు గుర్తుగా ఉంది. తర్వాత నిన్ను నడిపించేందుకు గుర్తుగా ఉంది. తర్వాత నిన్ను సంతోష పెట్టేందుకు గుర్తుగా ఉంది. తర్వాత నీ గమ్యము చేర్చేదిగా గుర్తుగా ఉంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా నక్షత్రములాగా ఉండాలంట. ఎలా ఉండాలంటమ్మా? నక్షత్రములాగా వెలుగును ప్రకాశించే విధంగా ఉండాలి. సంతోషాన్ని కలగజేసే విధంగా ఉండాలి. గమ్యము చేర్చేవారిగా ఉండాలి. నక్షత్రాన్ని చూడగానే సంతోషం కలిగే విధముగా జీవించాలి. అందుకనే ప్రభు అంటున్నాడు, ఈ క్రిస్మస్ పుట్టుక, ఈ క్రీస్తు పుట్టుక నిన్ను ఎలా సిద్ధపరుస్తుందంటే, నువ్వు ఈ లోకములో ఒక నక్షత్రంలాగా నువ్వు జీవించమని ఈ నక్షత్రం మనకు సూచనగా కనిపిస్తూ ఉంది. రెండవది ఏంటి సూచన? పశువుల పాక. పశువుల పాక. యేసుక్రీస్తు ప్రభువుకి జన్మించటానికి ఆ పశువుల పాక అందుబాటులో ఉంది. అంతే కదా? ఎవరో కూడా అవకాశం ఇవ్వలేదుగా యేసు ప్రభు పుడతాకి. ఆ పశువుల పాకే అందుబాటులో ఉండి, అయా ఇక్కడ స్థలము ఖాళీ ఉంది, నువ్వు రా అని మరీ తల్లిని అక్కడ పిలిపించుకొని యేసయ్య జననానికి అవకాశం ఇచ్చినది పశువుల పాక. కాబట్టి పశువుల పాకలాగా ప్రభువుకు నువ్వు దగ్గరగా ఉండాలని ఆ పశువుల పాక మనకి తెలియజేస్తూ ఉంది. మూడవది ఏంటమ్మా? క్రొవ్వొత్తులు మనము పశువుల పాకలో పెడుతూ ఉంటాం. చక్కగా క్రిస్మస్ ఆరాధనలో పాలు పంచుకుంటాం. క్రొవ్వొత్తి దేనికి సూచనగా ఉంది? వెలుగుగా సూచనగా ఉంది. ఈ క్రొవ్వొత్తి వెలిగించినప్పుడు ఏం జరుగుతూ ఉంది? కొవ్వొత్తి అంతా కూడా కాలిపోతూ ఉంటుంది. అదే వెలిగినంతసేపు వెలుతురు మనకి వస్తూ ఉంటుంది. అది అయిపోగానే చీకటి. అవునా? అలాగే కొవ్వొత్తిలాగా నువ్వు జీవించాలి. ఎలా జీవించాలి? నువ్వు వెలుగును కలిగి ఉన్నప్పుడు, అంటే నువ్వు బ్రతికి ఉన్నంత కాలము కూడా నువ్వు వెలుగులాగా ప్రకాశించాలి. చనిపోయిన తర్వాత ఏమవుద్ది? వెలుగు ఉంటుందా? ఉండదు. అలాగే నువ్వు క్రొవ్వొత్తిలాగా వెలుగును కలిగి ఉండాలి. తర్వాత క్రొవ్వొత్తి చేసే ఇంకో పని ఉంది. ఏమిటది? ఒక క్రొవ్వొత్తిని వెలిగించిన తర్వాత ఆ కొవ్వొత్తి ఇంకొక కొవ్వొత్తిని వెలిగిస్తుంది. అవునా? ఈ క్రొవ్వొత్తి ఇంకొక క్రొవ్వొత్తిని వెలిగిస్తుంది. ఇతరులను వెలిగించే విధముగా నువ్వు ఉండాలి. అంతేగాని ఇతరులను దూషించే విధముగా, ఇతరులని నాశనం చేసే విధంగా, ఇతరులని కించపరిచే విధముగా, ఇతరులకు బాధపట్టే విధంగా నువ్వు జీవించకూడదు. ఈ క్రొవ్వొత్తి వెలుగును కలిగి ఈ వెలుగును ఇంకొక కొవ్వొత్తికి వెలుగును ఏ విధంగా ప్రసరింపచేస్తుందో అలాగే నువ్వు కూడా ఈ లోకములో ఇరుగు పొరుగు వారికి, స్నేహితులకి, బంధువులకి, కుటుంబంలో సమస్తాన్ని కూడా ఒకరికొకరు వెలుగును పంచే విధముగా నువ్వు జీవించాలని ఈ క్రిస్మస్ సూచనలో క్రొవ్వొత్తి మనకి తెలియజేస్తూ ఉంది. ఇంకొకటి మనం చూసినట్లయితే ఇంకేముందమ్మా? క్రిస్మస్ ట్రీ. ఏం పెడతాం మనం? క్రిస్మస్ ట్రీ. ఈ క్రిస్మస్ ట్రీ పెట్టారా? మీ ఇళ్ళలో కూడా చిన్న చిన్న ట్రీలు పెట్టుకుని మనం చేస్తూ ఉంటాం. ఇది ఒక చిన్న ఉపమానం ద్వారా మీకు తెలియజేస్తాను. క్రిస్మస్ ట్రీ ఉంటున్నా. క్రిస్మస్ ట్రీ ఉద్దేశం ఏమిటంటే, ప్రభు చెప్తూ ఉన్నాడు, మీరు ప్రభు రాకకై సిద్ధపడండి అన్నప్పుడు యోహాను ప్రవక్త దగ్గరికి
సామాన్యమైనటువంటి ప్రజలు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పాడు? మీ దగ్గర 2 అంగీలు ఉన్నట్లయితే ఒక అంగీని ఏమీ లేని వారికి ఇవ్వండి, భోజన పదార్థములను కూడా అట్లే చేయుడి అనే వాక్యములు మనకి ఇక్కడ సిద్ధపరిచాడు. ప్రభువు రాకకై మనల్ని సిద్ధపరిచాడు. మరి అలాగే ఒక చెట్టు ఉందంట. ఈ చెట్టు పువ్వులు పూయదు, కాయలు కాయదు, ఏమీ చేయదు, ఇలాగే ఉంటుంది. క్రీస్తు పుట్టినరోజు పండుగ రోజున బాలయేసు దగ్గరికి నక్షత్రాలు వచ్చినాయంట. ఈ నక్షత్రాలు వచ్చి, నక్షత్రాలకు ఏముంటుంది? వెలుగు ఉంటుంది, అవునా? ఇక్కడికి వచ్చి బాలయేసు దగ్గర మిణుకు మిణుకుమంట ఆ బాలయేసు చుట్టూ కూడా చిందులు తొక్కుతున్నాయి, డాన్సులు చేస్తున్నాయి, ఇక్కడ చక్కగా నాట్యం చేస్తా ఉన్నాయి. ఈ చెట్టు చూసిందంట. ఈ చెట్టు చూసి, అయ్యో ఆ నక్షత్రానికి వెలుగుంది కాబట్టి వెళ్ళి అక్కడ చక్కగా ఆ యొక్క ప్రభువుని స్తుతిస్తూ ఉంది, వెలుగుతో స్తుతిస్తూ ఉంది. నాకైతే వెలుగు లేదు కాబట్టి నేనేం చేయాలని ఇక్కడ బాధపడుతుందంట ఈ చెట్టు. ఇంతలో బెల్స్ వచ్చినాయంట. బెల్స్ వచ్చి ప్రభు శిశువు దగ్గరికి వచ్చి చక్కగా గంటలు కొడుతున్నాయంట, గంటలకు శబ్దాలు చేస్తున్నాయంట. అప్పుడు ఈ చెట్టు చూసిందంట. చూసి, అయ్యో శబ్దం చేసే శక్తి నాకు లేదు, చక్కగా వీళ్ళకి శబ్దం చేసే శక్తి ఉంది, వీళ్ళు చూడు చక్కగా ఇక్కడ ఎంతగా మరి బాలయేసును స్తుతిస్తున్నారో అని అనుకున్నాయంట. అనుకుందండి ఇది చెట్టు. అనుకుని బాధపడతా ఉంది, నేనేం చేయాలి, నా దగ్గర ఏమీ లేదు, వెలుగు లేదు, శబ్దాలు చేసేది లేదు అని చెప్పి బాధపడుతూ నిరుత్సాహంగా ఇక్కడే కూర్చుని ఉంది. ఈలోపు పూలు వచ్చినాయంట. పూలు వచ్చి ఈ బాలయేసు చుట్టూ చక్క సువాసన వెదజల్లుతున్నాయి. అప్పుడు ఈ చెట్టు అనుకుందంట, నేను పువ్వులు కూడా పూయట్లేదు కాబట్టి సువాసన ఉన్న తీసుకెళ్ళి ఆ శిశువుకు నేను అర్పించదను, కాబట్టి నా దగ్గర సువాసన కూడా లేదు, ఎలా అని బాధపడుతూ కన్నీరు కారుస్తూ దుఃఖపడుతుందంట. ఈలోపు కొన్ని కాయలు, ఫలాలు, పండ్లు ఇవన్నీ వచ్చినాయంట. చెట్లు పోసి అవన్నీ వచ్చి బాలయేసు చుట్టూ చక్కగా ప్రదర్శింపబడుతున్నాయి. అయ్యో నేను కాయలు కూడా కాయట్లేదు, ఫలాలు కూడా లేవు, నా దగ్గర ఏమీ లేవు, ఏమివ్వనని ఇక్కడ ఏడుస్తూ కూర్చుందంట ఈ చెట్టు. అప్పుడు ఇవన్నీ కూడా అనుకున్నాయంట. మనందరం కూడా ఇక్కడ ప్రభువుని స్తుతిస్తూ ఉంటే ఈ చెట్టు అంటే ఇక్కడ ఏడుస్తూ ఉంది, పదండి అక్కడికి వెళ్దామని చెప్పి వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారంట. ఇక్కడికి వచ్చి, నువ్వు రావే మాతో పాటు ప్రభువును స్తుతించడానికి, శిశువును స్తుతించ మీరు రావే అని అడుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు చెప్పారంట. ఈ చెట్టు చెప్పిందంట, నా దగ్గర ఏమీ లేవు, నేనేమీ చేయలేని స్థితిలో ఉన్నాను, వెలుగు లేదు, శబ్దం చేయటానికి లేదు, నేను పువ్వులు పొయ్యను, కాయలు కాయను, నా దగ్గర ఏమీ లేవు, అందుకే నేను ప్రభువును స్తుతించలేకపోతున్నాను, నాకు చాలా బాధగా ఉంది, దుఃఖంగా ఉందని చెప్పి ఇక్కడ ఏడుస్తూ కూర్చుందంట. అప్పుడు అలా కాదు అని ఈ 4 కూడా అనుకునేమనుకున్నాడు, మనము ఈ బాధపడేటువంటి ఈ చెట్టుకి సంతోషాన్ని కలగజేద్దాం, ఈ చెట్టు కూడా ప్రభువుని స్తుతించే విధంగా చేద్దాం అని చెప్పి అవి వచ్చి నక్షత్రాలు గబగా వచ్చి ఈ చెట్లలో అక్కడొకటి చేరిపోయినాయి అంట. ఇప్పుడు చెట్టు ఎలా ఉంది? వెలుగుతుంది. తర్వాత బెల్స్ వచ్చేసి ఆకమ్మకొకటి ఉండి మోగిస్తున్నాయి అంట. ఇప్పుడు ఎలా ఉంది? వెలుగులో, శబ్దములో చక్కగా చెట్టు అంతా కూడా మెరుస్తూ ఉంది. కాసేపు పూలన్నీ వచ్చేసి సువాసన ఈ చెట్టు చుట్టూ కూడా పంచుతున్నాయి అంట. ఇప్పుడు ఈ చెట్టు ఎలా ఉంది? సువాసనతో, వెలుగులతో, శబ్దములతో నిండి ఉంది. ఈ లోపు ఇక్కడ ఉన్నటువంటి కాయలన్నీ ఇక్కడ వచ్చి ఆ కొమ్మకొకటి ఈ కొమ్మకొకటి వాటి మీద కూర్చున్నాయి అంట. ఇప్పుడు ఈ చెట్టు ఎలా ఉంది? ఇందాక వరకు బాధపడుతున్నటువంటి చెట్టు, నిరుత్సాహంగా ఉన్న చెట్టు, మరి వేదనలో ఉన్నటువంటి చెట్టు, దుఃఖంలో ఉన్నటువంటి చెట్టు, ఇవన్నీ వచ్చి చేరేసరికి ఇదేమైపోయిందమ్మా? సంతోషాన్ని కలిగి ఆనందంతో ఇది కూడా శిశువు దగ్గరికి వచ్చి ఆనందంతో గంతులు వేయసాగిందంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద